దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీకందరికీ వందనాలు. దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు సమయాన్ని మనకిచ్చాడు. ఇట్టి సమయంలో ఆయన కృప మనకి సమృద్ధిగా ఉండునట్లుగా ఆయన వాక్యం ద్వారా మనం బలపడదాం. ఈరోజున దేవుడు మన వేదనల నుండి ఆయన విడిపించగలిగిన వాడు. బాధల నుండి, వేదనల నుండి మనలను విడిపించగలిగిన దేవుడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో రాయబడిన సంగతి చెబుతాను. 24 వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము, దేవుడు మరణ వేదన నుండి లేపెను. ఇది యేసుక్రీస్తుని గురించి చెబుతున్నటువంటి ప్రవచనం. పేతురు గారు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పేతురు గారు మొట్టమొదటిగా మాట్లాడుతున్న మొదటి ప్రసంగం ఇది. ఈ మొదటి ప్రసంగంలో పేతురు కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పవలసిన పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేస్తే ఆయన మనకు అడ్డం లేకుండా ఉంటాడని యూదులు కుట్రతో యేసుక్రీస్తు వారిని సిలువ వేశాడు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు, మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే వీళ్ళు ఆ ప్రవచనాలు తెలియక, ఆ విధానాలు తెలియక వాళ్ళు యేసుక్రీస్తుని చంపాలని ఫస్ట్ నుంచి వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెడుతూనే వచ్చారు. బహువేదన, ఇబ్బందులు, చాలా ఇబ్బందులకు యేసుక్రీస్తు వారిని గురిచేశారు. అయినను కానీ దేవుడు మరి వాటిని పట్టించుకోనకుండా వారందరినీ క్షమించుకుంటా ముందుకు నడిచాడు. ఆయన తండ్రి పంపించినటువంటి ఆ ఒక ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన జరిగించాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంత మరణవేదన ఉన్నా ఆయన్ను ఏమి చేయలేకపోయారు. అందుకని పేతురు గారు చెప్పాడు, యేసుక్రీస్తు వారిని మరణవేదనకు గురి చేసిన ఆయనను మరణము బంధించుట అసాధ్యము, కనుక దేవుడు మరణవేదన నుండి ఆయన లేవనెత్తాడు అనే సందర్భాన్ని వాడాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు ఎప్పుడూ ఉండవు. దేవుడు ఏదో ఒక రోజున నీ వేదన, నీకున్నటువంటి దుఃఖాన్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. ఉదాహరణకు 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో హన్నా అనేటువంటి ఒక యవనస్తురాలని మనం చూస్తాం. హన్నా, ఈమెకి ఒక వేదన. ఏంటి ఈమె వేదన? ఈమెకి బిడ్డలు లేరు. అందరూ గొడ్రాలు అని ఉండవచ్చు. అయితే ఈమెకి తెల్లారి లేచిన కానిసి వేదన. ఏంటి ఆ వేదన? నాకు బిడ్డలు లేరు, నాకు పిల్లలు లేరు, పలు రకాలుగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక వేదనతో ఆమె ఉంటూ ఉండేది. అయితే ప్రతి సంవత్సరము మరి హన్నా భర్త పెనీనా కలిసి ప్రతి సంవత్సరం యెరూషలేము మందిరానికి రావటం వాళ్ళకి అలవాటు. ప్రతి సంవత్సరం వచ్చి వారు మొక్కుబడి చెల్లించుకొని వెళ్తారు. అయితే ఇప్పుడు హన్నా ఆ మందిరం కాడికి వచ్చిన తరువాత ఆమె వేదనతో ఉన్నటువంటి ఆమె మందిరంలోకి వచ్చి దేవుని దగ్గర మరి ఏడ్చి ప్రార్థన చేస్తూ మనోదుఃఖము గలదై వేదనతో ప్రార్థన చేసింది. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా 9వ వచనంలో హన్నా ఏడుస్తుంటే ఆ వేదన, ఆ బాధను చూసినటువంటి తన భర్త అయినటువంటి ఎల్కానా అంటాడు, ఎందుకు హన్నా నువ్వు ఏడుస్తావు? ఎందుకు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడని కానని ఓదారుస్తాడు. ఎంత ఓదార్చినా ఆమె వేదన పోలేదండి. ఆమె వేదన పోవాలంటే, ఆమె బాధ పోవాలంటే, ఆమెకు ఉన్నటువంటి ఆ దుఃఖము తొలగాలంటే దేవుడు ఆమె పట్ల కార్యం చేయాలి. అంటే ఆమెకు బిడ్డలు కలిగితే అవన్నీ తొలగిపోతాయి. అవి ఆ బిడ్డలు కలగకపోతే అవి తొలగవు. అందుకని మందిరంలోనికి వచ్చి దుఃఖాక్రాంతురాలై వేదనతో ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏలి అనేటువంటి ఒక దైవజనుడు అన్నాడు, ఎందుకు నువ్వు మనోదుఃఖము గలదానవై అంతగా ఏడుస్తున్నావు? నీ దగ్గరుండా
మద్యముని తీసిపారే అంటాడు. అంటే వేదనతో దుఃఖముతో ఉంటే ఆమె ఏదో మద్యము తాగి వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు ఏలీ గారు. లేదు నా ఏలినవాడా, నేను నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించాను. 1వ అధ్యాయము 15వ వచనం సమూయేలు గ్రంథంలో కుమ్మరించాను. నా బాధ, నా వేదన, నా దుఃఖమంతా నా దేవునితో చెప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఏలీ పాస్టర్ గారు ఏమన్నాడంటే, సరేనమ్మా, నువ్వు క్షేమంగా వెళ్ళు, దేవుడు మరి నువ్వు అనుకున్నది నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి హన్న గర్భవతిగా అయింది. గర్భవతి అయినప్పటి నుంచి ఆమె వేదన పోయింది, ఆమె దుఃఖము పోయింది, ఆమె కష్టము కూడా మరి పోయి ఆమె సంతోషంగా ఉంది. అయితే 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ హన్న విజ్ఞాపన చేసేలా అనేను, దేవుడు నా హృదయంలో సంతోషాన్ని కలుగు చేసాను అని రాయబడింది. కాబట్టి దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, హృదయ వేదన తొలగించే దేవుడు. ఈరోజు నా హన్నా వలె మనోదుఖముతో నువ్వు ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న దుఃఖము, నీకున్న వేదన, నీకున్న కష్టము సమస్తాన్ని దేవుడు తొలగించి నీ దుఃఖ దినములను తొలగించి నీకు సంతోషమును అనుగ్రహించునుగాక. ఆమేన్. 2వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయంలో యూదులకు వచ్చినటువంటి వేదన. యూదులకి ఎలాంటి వేదన వచ్చిందంటే, యూదులందరినీ దేవుని బిడ్డలారా హామాను అనేటువంటి వాడు ఒక్కరోజే సంపాలని హామాను అనేటువంటి వాడికి కుట్ర చేశాడు యూదుల పైన. ఎందుకంటే యూదులు చాలా భక్తి కలిగిన ఉన్నారు. ఎప్పుడు ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము దేవుని బిడ్డలారా 21 వచనాల్లో 22 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఎందుకు సంపాలనుకున్నారంటే, యూదులు అనేటువంటి వారు, ప్రార్థించేటువంటి వారు ఎట్లా పడితే అట్లా జీవించరు. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడరు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు. వాళ్ళు చాలా నిష్ట కలిగి, విశ్వాసము కలిగి, భక్తి కలిగి, మూర్ఖులైన తరము వారికి వేరై రక్షణ పొంది యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతారు వాళ్ళు. మనం కూడా అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుష ఎందును, దేవుని బిడ్డలారా విశ్వాసమందును ఎడతెక్క మనం ప్రార్థన చేస్తే కృప కలిగిన దేవుడు ఖచ్చితంగా మన దుఃఖాన్ని తొలగిస్తారు. అలా ఉంటుంటే హామాను అనేటువంటి వాడు రాజు అయినటువంటి అహర్వేశ్వపు రాజుకి యూదులపై కొండెములు చెప్పి, అబద్ధాలు చెప్పి, రాజా వాళ్ళు మన దేశంలో ఉండటం మనకి మంచిది కాదు, మీకు క్షేమము కాదు, దయచేసి వారిని చంపేస్తానని రాజుకి బాగా అబద్ధాలు చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నారు. అప్పుడు యూదుల మీద కుట్ర చేసినటువంటి హామాను ఆ 120 సంస్థానాల్లో ఎక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కరోజే చంపాలని ఆజ్ఞ వచ్చేసింది. ఇక అన్ని 120 సంస్థానాల్లో యూదులందరినీ ఒక్కరోజే చంపేయాలి అనేటువంటి ఒక ఆజ్ఞ ఆ అహర్వేశ్వపు రోజుల్లో వచ్చింది. దేవుని బిడ్డలారా, హిందూ దేశం కూడా ఉంది. విషయం జ్ఞాపకంకి వస్తుంది. హిట్లర్ అనేటువంటి వాడు కూడా యూదులందరినీ చంపేయాలి, ఒక్కడు కూడా యూదులు ఉండకూడదు అని ఆ రోజుల్లో కుట్ర చేశాడు హిట్లర్ అనేటువంటి వ్యక్తి. చివరికి తన్ను తానే చంపుకున్నాడు. కానీ హామాన్ అనేటువంటి వాడు అలా జరగలేదు, కానీ వాడికి దారుణమైన శిక్ష వేశాడు దేవుడు. అయితే యూదులందరూ ఆ వార్త విన్న తర్వాత వాళ్ళకి దుఃఖము కలిగిందండి. మమ్మల్ని అందరినీ ఒకే రోజు చంపేస్తున్నారు. మరి వీళ్ళకి చూడండి, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం, యూదులు తన పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినమున వారు దుఃఖము పోయి దేవుడు వారికి సంతోషం ఇచ్చాడు, వారు మూలుగు మాని శుభదినముగా ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మర్దెకై ద్వారా, ఎస్తేరు ద్వారా వాళ్ళు కొన్నటువంటి ఆ మరణ దుఃఖము నుండి దేవుడు వారిని విడిపించాడు. వాళ్ళకి వాడు చెప్పినటువంటి విధానాలు దేవుడు జరగకుండా వాటన్నిటిని లయపరిచేసి ఆజ్ఞను మార్చేసి దేవుని పిల్లలారా మరణ దుఃఖము నుండి యూదులందరినీ విడిపించాడు. కాబట్టి వాళ్ళు దుఃఖము పోయి వాళ్ళకి సంతోషం వచ్చింది. మరణ దుఃఖం అది. దేవుని బిడ్డలారా, పిల్లలు తల్లులు అందరూ ఏడుస్తుంటే దేవుడు వారికి సంతోషం ఇచ్చారు. వాళ్ళు చెబుతారు, వాళ్ళ దుఃఖము పోయి వాళ్ళకి సంతోషము కలిగింది కనుక అది శుభదినముగా ఎంచుకున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, యూదులందరినీ దేవుడు కాపాడాడు. కాబట్టి ఏని వలన నీకు దుఃఖం కలిగిందో, దేని వలన నువ్వు శ్రమ పడుతున్నావో, దేని వలన మనో దుఃఖము గలవారివై ఏడుస్తున్నావో, నువ్వు భయపడకుండా హన్నాకులకు ప్రార్థన చేయి. నువ్వు భయపడకుండా యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే, ప్రేమైన దేవుని పిల్లలారా,
దేవుడు ఖచ్చితంగా దుఃఖాన్ని తొలగిస్తాడు. మీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. భయపడకండి. దేనివల్ల నీకు దుఃఖము, దేనివల్ల నీకు బాధ కలిగిందో, దేనివల్ల నువ్వు మనోదుఃఖముతో నలిగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు కుమిలిపోతున్నావో, నీ పిల్లలకు పెళ్లి కాలేదని నీకు దుఃఖము, నీ బిడ్డలకు ఉద్యోగాలు లేవని నీకు దుఃఖము, లేక నీవు ఆర్థికంగా బాధపడుతున్నావని నీకు దుఃఖము, వచ్చిన రోగాన్ని బట్టి దుఃఖము, దేవుని బిడ్డ ఆర్థిక పరిస్థితులు బట్టి దుఃఖము, నిందలు వచ్చినాయి అని చెప్పేసి మనోదుఃఖము, బిడ్డలు లేరని దుఃఖము, పలు రకాలమైనటువంటి దుఃఖము, బాధ వలన మనిషి నలిగిపోతూ దేవుని బిడ్డను మనోదుఃఖముతో నలిగిపోతూ ఉన్నారు. మీరు భయపడబాకండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు. ఆయన ప్రతి దుఃఖము నుండి మనల్ని విడిపిస్తాడు, ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, ప్రతి బాధ నుండి విడిపిస్తాడు, ప్రతి విపత్తుల నుంచి మిమ్మల్ని విడిపించి మీకు సంతోషాన్ని కలుగజేసి నేను ప్రకటించే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. మనకి భయపడకుండా ధైర్యంగా ప్రార్థన చేయండి. ఉండగలిగితే ఉపవాసం నుండి ప్రార్థన చేయి, భక్తి కలిగి చేయి, మనోదుఃఖముతో చేయి. నీవు రేయి మొదటి జామున లేసి నీవు కన్నీటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ దుఃఖము పోద్ది, నీ మనోవేదన పోద్ది, నీకు కలిగిన సమస్తము పోద్ది. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీ దుఃఖాన్ని తొలగించి నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు, నీ ఆర్థికాన్ని తొలగించి నీకు ఐశ్వర్యమునిస్తాడు, నీ కష్టాలను తొలగించి నీకు సంతోషాన్ని ఇచ్చి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష బలిలాగా, నీ భోజన బల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల్లా, దేవుని బిడ్డలరా నీ భర్త కష్టార్జితాన్ని మీరందరూ కూడా ఆనందంగా ఆ ఆత్మీయతను అనుభవిస్తూ సంతోషంగా బ్రతుకుతారు. సియోనులో నుండి యెహోవా మిమ్ములను ఆశీర్వదిస్తాడు. మీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తారు, మీ పిల్లలను చూస్తారు. రోజు నుంచి ఈ వాక్యం వింటున్న సహోదరి, నా దేవుడు నా దుఃఖాన్ని తొలగిస్తాడు, నాకున్న ప్రతి ఆర్థికాన్ని తొలగిస్తాడని విశ్వాసముతో నువ్వు నమ్మి ప్రార్థన చేయగలిగితే నీ దుఃఖ దినాన్ని సమాప్తి చేస్తాడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తం అయిపోయి దేవుడు నీకు సంతోషిస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. నేను మీకు ఒక విషయం చెబుతున్నా. మీకు ఏదైనా బాధ, ఇబ్బంది, అనేకమైన సమస్యలు నలిగిపోతే దేవుని పిల్లలారా, కల్వరి కృప పెంతెకోస్తు ప్రార్థనా మందిరంలోకి రండి. కర్లపాలెం ఇందిరానగర్లోకి తప్పనిసరిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో కలత చెందవద్దు, ఏ విషయంలో మీరు బాధపడవద్దు, ఏ విషయంలో నలిగిపోవద్దు, ఏ విషయంలో కలత చెందవద్దు, ఏ విషయంలో మీరు బాధపడవద్దు. నేను ప్రకటించే పునరుద్ధానుడని యేసు మీ దుఃఖములను తొలగిస్తాడు, నీ వేదన తొలగిస్తాడు, నీ కన్నీరు తుడిచివేస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు బిడ్డలను ఇస్తాడు, నీకు కావలసిన సమస్తమును సమకూర్చి మరణ వేదన నుండి లేపుతాడు, దుఃఖములోంచి విడిపించి నీకు కృపాక్షేమాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన ఆయన, నీ దుఃఖ దినములు క్షమాప్తమైపోతాయని ఈరోజు నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. దయగలిగిన ఆయన నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుడ, సర్వాధికారి నీకు స్తోత్రం. మరణ వేద నుండి లేపే దేవుడు అయ్యా, కష్టాలు శ్రమల్లో నుండి విడిపించే దేవుడు ప్రభా. ఈరోజు నేను ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు కల్వరి కృప పెంతెకోస్తు ప్రార్థనా మందిరం సహవాసము ద్వారా నాయన మీరు అందిస్తున్న వర్తమానాల ద్వారా అనేకులు విడిపించబడుదురుగాక, అనేకులు విడిపించబడుదురుగాక, అనేకులకు స్వస్థత కలుగునుగాక. మరణ వేదన నుండి విడిపించి ప్రభా నెమ్మదిని సంతోషమును కలుగు చేసి బిడ్డలందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ పరిచర్య కొరకు మీరు తప్పనిసరిగా రండి, ప్రార్థన మందిరానికి రండి. సమస్యల కొరకు, అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మీరు ఏ విషయంలో అధైర్యపడవద్దు. కృప కలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.